Well, thank you so very much, the English choir, led by Michael Pereira, sir. Please give them a big round of applause. దయచేసి చప్పటి కొట్టి వారిని అభినందించుకుందాము. మరి సమయం దగ్గరకు వస్తూ ఉంది. మన మధ్యలో ఏ సమయంలోనైనా మరి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి దయచేసి మన మధ్యలో ఇంకా కొద్ది మంది ఉన్నారు, వారిని కూడా మనము వారు దైవజనులు ఉన్నారు, వారి మాటలు విందాము. లెట్ us hear what they say. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ నిరీక్షణ్ కుమార్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. అంతకుముందు మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ సిన్హా గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. వారు ప్రార్థన చేసిన తర్వాత నిరీక్షణ్ కుమార్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. మన మధ్యలో శ్రీ షబీర్ అలీ గారు వస్తూ ఉన్నారు. వారు స్టేట్ అడ్వైజర్ ఫర్ మైనారిటీ అఫేర్స్ కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పని బట్టి వారిని అభినందిస్తాము. గివ్ ఇట్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎ వండర్ఫుల్ లీడర్, ఎ వెటరన్ కాంగ్రెస్ లీడర్. వారు అనేక రీతిలుగా అనేక కారణాలు మన రాష్ట్రానికి సేవ చేశారు కాబట్టి వారిని బట్టి నిజంగా వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓవర్ టు సిన్హా గారు, ప్లీజ్ కమ్. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పరలోకమందున్న మా గొప్ప దేవ, తండ్రిగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం ప్రభా ఈ మహానగరంలో గంభీరమైనటువంటి క్రిస్మస్ పండుగ ఈ విధంగా జరుపుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకును మా రాష్ట్రానికి మా దేశానికి క్షేమకరంగా ఈ పండుగ ప్రత్యేకమైనదిగా ఉండినట్టుగా ప్రభుత్వము ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఈ విధమైన గొప్ప ఏర్పాట్లను చేసి పెద్దలందరినీ సంఘమంతటిని సమకూర్చి అందరము ఐక్యతతో నేను స్తుతించి నేను ఘనపరిచి మహిమపరచినట్టుగా మా ప్రాంతమంతటిని ప్రభా నూతనపరచుగా కానీ క్రిస్మస్ సందేశంతో కదరిల్లి ప్రభానిక గుండెల్లోకి ఈ యొక్క స్వార్థ వెళ్ళినట్టుగా వారి లోపల ఒక గొప్ప గర్వమైన కార్యం జరిగినట్టుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభాని దివ్యమైన దర్శనం దయచేసి అనేకలని కొద్దిగా ఆకర్షించుకొని మహిమ పొందమని మహోన్నతుడు మహోపకార్యాన్ని ప్రభాన యేసుక్రీస్తు వారి నామం మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ రెవరెండ్ డాక్టర్ సిన్హా గారు. మన మధ్యలో మన ప్రియతమ నాయకులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు, వారు గౌరవ మైనారిటీ వెల్ఫేర్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రికి దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి ప్రజాసేవలో మరింతగా వర్ధిల్లాలని మేమంతా కోరుకుంటున్నాము. క్రిస్మస్ ద్వారా మనకు లభించినటువంటి సమాధానము, దేవుని ప్రేమను మరింతగా పొందుకొని ప్రజలకు అందిస్తూ మన జీవితాలను చరితార్థం చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరీక్షణ్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పటి కొట్టి వారిని మనం అభినందిస్తాము. మన మధ్యలో బ్రదర్ శాంసన్ గారు. సమయంలో రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. లోకమంతా కూడా క్రిస్మస్ కూర్చున్నటువంటి గొప్ప సంతోషంతో ఎన్నో రకాలుగా ఈ దినమును జరుపుకునేటువంటిదిగా ఉంటుంది. ప్రార్థించక ముందు దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయబడినట్టుగా యేసు ఈ లోకంలో పుట్టక ముందే చెప్పబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థం, రక్షకుడని అర్థం. ఒక మాట చెప్పాలంటే ఒకటే ఒక మాట, యేసు ప్రభు తన పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పలేదు, కానీ చనిపోయే ముందు రాత్రి ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము, మీ పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన వలన నా రక్తము,
నన్ను జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై దీనిని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన దేవునికి పాపులమైన మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించడానికి లేఖనములలో చెప్పబడిన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పాప శరీర ఆకారంలో ఈ లోకమునకు వచ్చినాడు. మన పాపముల కొరకు సిలువ దయచేసి అందరు కూర్చున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేయాలనేసి మన మధ్యలో ఉన్న ఫాదర్ ఎరువ బాలశౌరి గారు వికార్ జనరల్ ఆర్ట్స్ డయాసిస్ హైదరాబాద్ వారు ప్రార్థనలో మనకు నడిపిస్తారు. వారిని ఆహ్వానిస్తున్నారు. భూమిపై అరుదించి మనిషిగా మా మధ్యలో జీవించి తన ప్రేమను కరుణను చాటారు. ఈనాడు ఇమ్మానుయేలు దేవుడుగా మా మధ్యలో ఉదయించిన క్రీస్తు ప్రభు సందేశాన్ని మేమంతా స్వీకరించి వారిలో ఉన్నటువంటి సుగుణాలను అలవర్చుకొని ప్రేమ, శాంతి, సమాధానాలను నెలకొల్పేలా మమ్మల్ని ప్రేరేపించండి. నిర్భాగ్యులు, అభాగ్యులు, అనాథలను క్రీస్తు ప్రభు ప్రేమించిన విధముగా మేమంతా ప్రేమించేలా మమ్మల్ని ప్రేమ, మా సువిశేషం మమ్మందరిని దీవించమని క్రీస్తు ప్రభుని దివ్య నామమున వేడుకొనిచున్నాము. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, రెవరెండ్ బిషప్స్, ఫాదర్స్, పాస్టర్స్ మరియు క్రైస్తవ సహోదరి సహోదరులు, దేవుడు మనిషిగా మారాడు ఎందుకనా మనిషిని దేవుడుగా మార్చాలని. పశువుల పాకలో 2025 సంవత్సరాల క్రితం జనించిన దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని జన్మదినాన మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షల్ని తెలియచేస్తున్నాను. క్రిస్మస్ ఒక ప్రేమ పండుగ. విశ్వ కుటుంబం ఈనాడు ప్రపంచమంతా క్రీస్తు జయంతిని ఆనందంతో జరుపుకుంటూ ఉంది. పునీత యోహాను చెప్పినట్లు ఆయన నిజమైన వెలుగు, అందరికీ ఆ వెలుగును అందించడానికి ఈ లోకములో అవతరించాడు.
ప్రేమకు ప్రతిరూపమైన క్రీస్తు ప్రభుని అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు తన ప్రేమను చాటిన విధంగా మనం కూడా అభాగ్యులను నిర్భాగ్యులను ఆదరించి ఆ ప్రేమను చాటి చెప్పుదాం. ఆ ప్రేమను అందించడానికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు నిరంతరము దేవుని అనుగ్రహాలు ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేద్దాం. బెత్లెహేములో క్రీస్తు ప్రభు ఎన్ని వందల వేయి సంవత్సరాలు జన్మించిన మన హృదయంలో క్రీస్తు ప్రభు జన్మించలేకపోతే మనము జరుపుకునే ఈ వేడుకలు నిష్ప్రయోజనం. కాబట్టి మనందరం ఆ ప్రేమను చాటుదాం. క్రిస్మస్ ట్రీ యొక్క దీప ప్రజ్వలన చేస్తారు. వారు దయచేసి అందరు లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ చెట్టు వెలిగించడం ద్వారా చీకటిలో ఉన్నవారు వెలుగు చూచుటకును వారి జీవితాలు కాంతివంతమై వెలుగుల చేత నింపబడాలని ఆశిస్తూ మన తెలంగాణ ప్రజల జీవితాలు తేజవంతంగా విలుస్తుటకు ప్రతీకగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ చెట్టును వెలిగించాలి అని కోరుతూ ఉన్నాను. అత్యంత పవిత్రమైన చరిత్రలో ఒక మహత్తర సంఘటనకు గుర్తుగా యేసుక్రీస్తు అవతరణ ఆ పుణ్య సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని ప్రేమ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బైబిల్ పట్టణము రెవరెండ్ డాక్టర్ శామ్యుల్ సజ్జన్ గారు బ్యాప్టిస్ట్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయములను నీతి వలన రాజ్యమును స్థిరపరచబడును. దేవుడి వాక్యము మనందరి వెనుకలో దీవించును కాక. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ఉన్న బిషప్ ఏ సిమియోన్ గారు మెథడిస్ట్ చర్చ్ వారు వచ్చి దైవ సందేశాన్ని మనకు క్లుప్తంగా అందించాలని వారిని మనం చేస్తున్నాం. చప్పటి కొట్టి వారిని మనం ఆహ్వానించుకుందాం. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. నశించిపోతున్న మనిషిని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చాడు. కాబట్టి ప్రపంచంలో మీరు క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభువు. కాబట్టి ప్రపంచము రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతి స్టూడెంట్కి 1,50,000 పెట్టుకుంటే 5,000 క్రైస్తవ పేద పిల్లలు మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవడం జరుగుతుంది. దీని బడ్జెట్ ఒక్కటే 75 కోట్లని మీకు మనవి చేస్తున్నాము. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ట్రైనింగ్స్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ అనేక కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది. దీనికి సారాంశంగా నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో చాలా సేఫ్గా ఉన్నారు. మనం ఏమి భయం పడాల్సిన అవసరం లేదు. మన యొక్క మతాన్ని మనం గట్టిగా మనం ఫాలో చేసుకోవచ్చని మనవి చేస్తూ, ఏ భయం ఇబ్బంది లేకుండా మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో మనం చేసుకోవచ్చని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని, ఈ లోకానికి ప్రేమను అందించింది. దారి తప్పిన బాధితులకు
సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైన. అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకల్ మంత్. ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెప్తున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. డిసెంబర్ 9 నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు. ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. ఇదే కాకుండా ఇదే వేదిక మీద ఇదే మాసంలో డిసెంబర్ 7, 2023 నాడు పేదలు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదలకు సేవను ప్రేమను అందించే ప్రభుత్వం, ప్రజాపాలనను ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు శాంతిని అందించడమే కాకుండా సంక్షేమ పథకాలను ఈరోజు పేదలకు చేరవేస్తున్నాము. 79 sewing machines under the Indira Mahila Shakti scheme supporting self-employment among Christian women. Education and dignity remain central to our vision. Our children benefit from 10% reserved
Society Khammam, Disha Don Bosco, Ivan Vas and Father Justin, Benefort Social Institute Hyderabad, Father Varghese garu. CSI Wesley PG College, Dr. Vimal garu, St. Pius X High School Hyderabad. దయచేసి అందరికి కూడా ఒక సన్మానాలు చేయడం జరుగుతుంది. Please give a big hand to all the people who are being felicitated by Honorable CM గారు. సన్మానం సీఎం గారు చేస్తున్నారంటే మనందరి పక్షాన వారి చేతుల మీదుగా జరుగుతోంది. పండుగంటే చప్పట్లు, పండుగంటే ఆనందం. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఇప్పుడు కేక్ కటింగ్ కంటే ముందు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, చైర్మన్ గారు, కార్యదర్శి గారు మెమెంటో అందజేస్తారు. I request all of you to take your seats, please. నేర్పారు మనకు క్రీస్తు. చరిత్రలో మహత్తర సంఘటనకు గుర్తు ప్రభు అయిన క్రీస్తు అవతరణం. నాటి చీకట్లలో వెలిసిన కొత్త వెలుగు నాడు నేడు రేపు తెలంగాణకు ఒక కొత్త వెలుగు. అభివృద్ధి వాహిక పారుతున్న అలుగు. పాపం నుండి పుణ్యం వైపు, ద్వేషం నుంచి ప్రేమ వైపు, అశాంతి నుంచి శాంతి వైపు, కాఠిన్యం నుంచి కారుణ్యం వైపు, భయం నుంచి భయం వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మనందరినీ ఆనంద ప్రయాణం చేయించే శ్రీ మొహమ్మద్ అజాదుద్దీన్ గారు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి గారు, దీపక్ గాంధీ గారు,